వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆ ఊర్లో యూట్యూబర్లంటే మండిపడుతున్నారు. తిరగబడి కొట్టేంత ఆగ్రహం ప్రజల్లో కనబడుతుంది. ఇంతకు అదే ఊరు నల్గొండ శాసనసభ నియోజకవర్గంలోని తిప్పర్తి మండల పరిధిలోని ఎల్లమ్మగూడెం. అక్కడ స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వివాదం చెలరేగి ఒక బీఆర్ఎస్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేశారని కాంగ్రెస్ నాయకుడు సందీప్ రెడ్డిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్లు ఆ ఊరిపై దండయాత్ర కొనసాగించారట. ఎవరు వస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడిస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళొచ్చి ఉన్నవి లేనివి ప్రసారం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా బీసీ వాదానికి అక్కడ గండి పడితే, బీసీని అక్కడ అణగదొక్కితే బీసీలమంతా మేమున్నాం, మాతో మాట్లాడాలి కదా. యూట్యూబర్లు ఎవరెవరో కిరాయి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ మాట్లాడుతున్నారంటూ ఎల్లమ్మగూడెం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సందీప్ రెడ్డి కూడా ఇదే తరహాలో యూట్యూబర్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జనాలను మోసం చేసే ప్రక్రియను యూట్యూబర్లు చేపట్టారని ఆయన ఆరోపించారు. స్థానికుల వాదన కూడా అలాగే ఉంది. గట్టి ఉంది, అంతా పడిపడకుంటే చేస్తున్నారు సందీప్ రెడ్డికి. జరగలే సార్, ఎన్ని అబద్ధాలు, ఊళ్ళో ఏది జరగలే. ఎవరిని అడిగినా కూడా ఎక్కడ కూడా ఏది లేదు. అంత అబద్ధం, మాత్రం అంత అబద్ధం. ఆయన ఉచ్చబోసింది, తాపింది, అన్నీ ఏది లేదు, అంత అబద్ధం. ఇదంతా కావాలని అదంతా అక్కడ పుట్టించుకొని ఇదంతా ప్లాన్ వేసారు సార్. అసలు కథ అది. మీరు యూట్యూబ్ ఛానల్ కానీ టీవీ ఛానల్ కానీ దయచేసి అట్లా మీరు చేయకండి, టెలికాస్ట్ చేయకండి. ఊర్లోకి రండి, ఊర్లోకి వచ్చి ఊర్లో ప్రతి ఇంటింటికి పోండి. నేను ఒక్క దగ్గరికి మీరు పిలవకండి, ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరిని అడగండి. బావుల దగ్గర ఉంటారు, వాళ్ళని అడగండి. అడిగేసి మీరు ఒకవేళ వీడియో తీస్తే మాకు ఏమైనా భయం ఇది అది అని ఏదో సృష్టించారు. అదంతా కాదు, మేము అందరిని ప్రేమ గెలిచినాం, భయపెట్టి కాదు. భయపెట్టి ఆపాదించి చేసినారు. మీరు దయచేసి మీ అందరికి కూడా యూట్యూబర్లకు కానీ టీవీ ఛానల్స్ వాళ్ళకి కూడా మళ్ళీ చెప్తున్నాండి, మీరు నిజాన్ని నిగ్గు తేల్చండి, మీ జర్నలిజాన్ని కాపాడండి. లుచ్చాలు లంగాలు వచ్చి ఈ జర్నలిజంలో చేరి ఈ జర్నలిజం విలువ తీస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారండి ఆడ? అది మాట్లాడే మహిళలు మాట్లాడుతుంటే మాట్లాడనియకుండా వాళ్ళ మీదకి పోతావా? నువ్వు కెమెరా పట్టుకొని వచ్చి నువ్వు వాళ్ళ మీదకి పోయి దౌర్జన్యం చేసి ఓట్లు వేపిస్తావా? మీరు ఎన్ని రోజులు ఉంటారండి ఊళ్ళల్లో? వాళ్ళందరూ కూడా కలిసి ఉండేటోళ్ళు, వాళ్ళందరినీ వాళ్ళకు గొడవలు పెట్టిరు నిన్న. ఓకే, అది నేనైనా అంటే బిగ్ న్యూస్ అయినా, మరో యూట్యూబ్ ఛానల్ అయినా, ఏ మీడియా ఛానల్ అయినా, వార్తా పత్రిక అయినా, అక్కడి వాస్తవాలు తెలుసుకొనే వార్తలు ప్రచురించాలి, ప్రసారం చేయాలి, జనాలతో మాట్లాడాలి. జనాలు ఏమనుకుంటున్నారు, జనాల అభిప్రాయం ఏంటి, వాళ్ళందరినీ కనుక్కొని వాళ్ళ వార్తల్ని ప్రతిబింబిస్తే వాస్తవాలు తెలుస్తాయి. కానీ ఇక్కడ రాజకీయ దుర్దేశంతో జరిగిన ఒక సంఘటనను, జరగలేదు అని చెప్పబడుతున్న సంఘటనను తమ అవసరాల కోసం తమ మాధ్యమాల్లో వాడుకోవడం, ఒక పార్టీకి ప్లస్ పాయింట్గా మరో పార్టీకి మైనస్ పాయింట్గా చేయడం యూట్యూబర్లకు ఇది ఎంత మాత్రం తగదు. నేనైనా మీరైనా ఎవరైనా గ్రౌండ్లో ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. లేనివి చిలువలు పలువలు చేసి ఇలా ప్రసారం చేస్తే ఆ గ్రామస్తులు మరోసారి ఆ ఊరికి వస్తే ఖచ్చితంగా తరిమి కొడతారు.